హాయ్ గైస్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఈఎస్ఆర్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ గురించి మనము ఒక 10 పాయింట్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈఎస్ఆర్ ఇంట్రడక్షన్ అనేది మనం తెలుసుకుందాం. ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటే ఈఎస్ఆర్ కదా. ఈఎస్ఆర్ ఈజ్ బ్లడ్ టెస్ట్ దట్ మెజర్స్ హౌ క్విక్లీ రెడ్ బ్లడ్ సెల్స్ సెటిల్ టు ద బాటమ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ ఏ బ్లడ్ శాంపుల్. ఒక బ్లడ్ శాంపుల్లో ఎంత తొందరగా ఈఎస్ఆర్ అనేది కిందికి సెటిల్ డౌన్ అవుతుంది, దాన్ని మెజర్ చేసేదే ఈఎస్ఆర్ సెడిమెంటేషన్ రేట్. ఈ అంటే ఎరిథ్రోసైట్. సైట్ అంటే ఏంటి అంటే కణం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం సైటాలజీ అంటే ఏంటి. సైట్ అంటే కణం కదా. ఎరిథ్రో అనంటే రెడ్. సో రెడ్ కాబట్టి ఎర్ర రక్త కణం, ఎరిథ్రోసైట్, ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్. సో ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ అని అంటే ఏంటి? ఏదైనా మనకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఏదైనా సాల్ట్ వేసినప్పుడు కిందికి సెటిల్ డౌన్ అవుతుంది కదా, షుగర్ ఆర్ సాల్ట్ సెటిల్ డౌన్ అవుతుంది కదా, దాన్ని మనం సెడిమెంట్ అంటాం. కిందికి జారడాన్ని సెడిమెంట్ అని అంటాం. సో సేమ్ అదే విధంగా ఒక ట్యూబ్లో మనము బ్లడ్ వేసినట్లయితే అది కిందికి జరిగి కింద సెటిల్ డౌన్ అవ్వడాన్ని సెడిమెంటేషన్ అని అంటారు, లాస్ట్కు మిగిలిన దాన్ని. సో ఎర్ర రక్త కణాలు అనేది మన బ్లడ్లో, ప్లాస్మాలో అన్ని మిక్స్డ్ ఉంటాయి కాబట్టి, ఎర్ర రక్త కణాలు బరువు ఉంటాయి కాబట్టి అవి మెల్లిమెల్లిగా ట్రావెల్ చేసి సెటిల్ డౌన్ అవ్వడాన్ని మనము ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటే ఎంతవరకు. పిప్పెట్ అనేది మనకు ఒక 20 మిల్లీమీటర్ ఒక 200 మిల్లీమీటర్ పొడుగున్నట్లయితే ఎంతవరకు సెటిల్ డౌన్ అవుతుంది బ్లడ్ అనేది మెజర్ చేయడమే రేట్ అన్నట్టు. ఈఎస్ఆర్ సెడిమెంటేషన్ రేట్, కిందికి ఎంత దిగుతుంది అని. సో ఇది ఇంట్రడక్షన్. అండ్ ఈఎస్ఆర్ యూజ్డ్ టు డిటెక్ట్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ ద బాడీ, మానిటర్ కండిషన్స్ లైక్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్స్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఆర్థరైటిస్ ఏమైనా ఉన్నా కూడా, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే లైక్ మనం ప్రీవియస్ వీడియోలో ఎల్ఈ సెల్స్ గురించి తెలుసుకున్నాం కదా, ల్యూపస్ ఎరిథ్రోమెటాసిస్ అని. అలాంటి ఏమైనా డిసీజెస్ ఉన్నా కూడా, ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా ఇట్లా సెటిల్ డౌన్ అవుతుంది ఎక్కువగా. మనము పాలిసైథీమియా అని అంటే ఏం చెప్పుకున్నాము? పాలిసైథీమియా అని అంటే రక్తం ఎక్కువ ఉండడం పాలిసైథీమియా. ఎనీమియా అంటే చాలా తక్కువ ఉండడం ఎనీమియా. సో కిందికి సెటిల్ డౌన్ అంటే ఒక ట్యూబ్లో ఈఎస్ఆర్ వెస్టర్న్ గ్రీన్ మెథడ్లో చేయడం అయితే జరుగుతుంది. ఆ వెస్టర్న్ గ్రీన్ మెథడ్ ఒక సన్నని పైప్ మాదిరిగా ఒక చిన్న ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ ట్యూబ్లో మనం బ్లడ్ వేసినట్లయితే కిందికి అది ట్రావెల్ చేస్తుంది. అది ఒక గంటకి ఈ ఈఎస్ఆర్ అనే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి మన బాడీలో ఒక గంటకి 20 మిల్లీమీటర్ మాత్రమే ట్రావెల్ చేయాలి. కానీ ఎక్కువగా ట్రావెల్ చేసి డౌన్ అయినట్లయితే అది ఏదో డిసీజ్ ఉంది, లైక్ ఆర్థరైటిస్ కానీ, క్యాన్సర్ కానీ, బాడీలో ఏదైనా స్వెల్లింగ్ వచ్చినా, ఏదైనా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంది అంటే ఈఎస్ఆర్తో మనము ఈఎస్ఆర్ వాల్యూ అనేది హై వస్తే ఏదో ఒక డిసీజ్ అనేది ఉంది అని ఐడెంటిఫై అయితే చేయొచ్చు. నెక్స్ట్, ఈ హై ఈఎస్ఆర్ ఇండికేట్స్ ఇంక్రీజ్డ్ టు ఇన్ఫ్లమేషన్. చెప్పుకున్నాం కదా, ఎక్కువ ఈఎస్ఆర్ వాల్యూ అనేది వస్తే ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు. వైల్ లో ఈఎస్ఆర్ జనరల్లీ నార్మల్. లో అంటే 0, లేకపోతే 1-2 మిల్లీమీటర్స్ కిందికంటే అది నార్మల్ అన్నట్టు. లో ఈఎస్ఆర్ జనరల్లీ నార్మల్, హౌఎవర్ ఈఎస్ఆర్ నాన్ స్పెసిఫిక్ టెస్ట్. అంటే ఈ ఈఎస్ఆర్ ఒక్కటి టెస్ట్ అనేది మనం ప్రొసీజర్ చేసి ఈ పేషెంట్కి ఖచ్చితంగా ఏదో ఒక డిసీజ్ ఉంది అని అయితే చెప్పగలుగుతాం, కానీ ఆ ఈఎస్ఆర్ టెస్ట్ అనేది కన్ఫర్మేషన్ టెస్ట్ అయితే కాదు. ఎందుకంటే ఈఎస్ఆర్ అనేది ప్రెగ్నెన్సీలో పాజిటివ్ కూడా రావచ్చు అండ్ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనము 10 పాయింట్స్ అనేది తెలుసుకుందాం ఈఎస్ఆర్ గురించి. వాట్ ఈజ్ ఈఎస్ఆర్? ఈఎస్ఆర్ మెజర్ హౌ క్విక్లీ రెడ్ బ్లడ్ సెల్స్ సెటిల్ డౌన్ ద బాటమ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ బ్లడ్ శాంపుల్. సో ఈఎస్ఆర్ సెటిల్ డౌన్ అవ్వడంని ఈఎస్ఆర్ సెడిమెంటేషన్ రేట్. పర్పస్, మనం ఈఎస్ఆర్ ఎందుకు చేస్తాము, దాని పర్పస్ ఏంటి అంటే
డిటెక్ట్ అండ్ మానిటర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బాడీ. బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉందా అనేది ఈఎస్ఆర్ డిటెక్ట్ చేస్తుంది. కానీ స్పెసిఫిక్గా ఇదే ఉంది డిసీజ్ అని మాత్రం చెప్పలేదు. ఏదో ఒక డిసీజ్ మాత్రం ఉంది అని ఈఎస్ఆర్ అనేది మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇండికేషన్స్, ఎలాంటి ఇండికేషన్స్ ఉంటాయి అంటే యూజ్ ఇట్ టు డయాగ్నోస్ ద మానిటర్ కండిషన్ లైక్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ క్యాన్సర్స్. ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు అని ఇండికేట్ చేస్తుంది ఈఎస్ఆర్. అండ్ ప్రొసీజర్, ఎలా ప్రొసీజర్ చేస్తాము అన్నదంటే ఏ బ్లడ్ శాంపుల్ కలెక్టెడ్ అండ్ ప్లేస్డ్ ద టాల్ థిన్ వెస్టర్న్ గ్రీన్ టు మెజర్ ద రేట్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఒక టాల్గా అంటే ఒక పెద్దని టెస్ట్ ట్యూబ్ అనేది, అంటే వెస్టర్న్ గ్రీన్ మెథడ్ టెస్ట్ ట్యూబ్ అనే పిక్చర్స్ యాడ్ చేస్తాం చూడండి. అలాంటి గ్లాస్ టెస్ట్ ట్యూబ్లో ఈఎస్ఆర్ బ్లడ్ని ఫిల్ చేసిన తర్వాత దాన్ని 1 అవర్కి ఎంత మెజర్మెంట్ వచ్చిందో మెజర్ చేయడమే ఈఎస్ఆర్ది ప్రొసీజర్. సో మనము ఆ ప్రొసీజర్ చేసేటప్పుడు ఎలాంటి తీసుకోవాలంటే ఓల్ బ్లడ్ అనేది తీసుకోవాలి. సిట్రేట్, సోడియం సిట్రేట్ ట్యూబ్ ఉంటుంది, బ్లాక్ కలర్ సిట్రేట్ ట్యూబ్ ఉంటుంది కదా, సిట్రేట్ ట్యూబ్లో కానీ ఈడిటిఏ ట్యూబ్లో కూడా తీసుకోవచ్చు ఈఎస్ఆర్. ఆ ట్యూబ్లో తీసుకొని దాన్ని ఈ పిప్పెట్ని దాన్ని ప్రిక్ చేయాలి. ప్రిక్ చేసినప్పుడు ఎయిర్ బబుల్స్ రాకుండా జాగ్రత్త పడాలి. ఎయిర్ బబుల్స్ ఒకవేళ మధ్యలో స్టక్ అయితే ఎక్కడ ఎయిర్ బబుల్ ఉందో అక్కడ నుండి ఈఎస్ఆర్ సెటిల్ డౌన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి ఈఎస్ఆర్ సెటిల్ అయితే మనకి ఈఎస్ఆర్ వాల్యూస్ అనేటివి రాంగ్ వస్తాయి. కాబట్టి రాంగ్ వచ్చినప్పుడు పేషెంట్కి మనము ఏ డిసీజ్ ఉందని, ఏదో ఒక డిసీజ్ ఉందని కానీ అలా ఏం కన్ఫర్మేషన్ చెప్పలేము కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా నిటారుగా మాత్రమే ఈఎస్ఆర్ని ప్లేస్ చేయాలి. ఏదైనా ఈఎస్ఆర్కి సపరేట్ స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్కి మాత్రమే మనము దాన్ని ఈ టెస్ట్ ట్యూబ్లో ఈఎస్ఆర్ ట్యూబ్ అనేది ప్రిక్ చేసి ఆ స్టాండ్కి మనం పెట్టినట్లయితే నిటారుగా ఉన్నప్పుడు మాత్రమే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి సెటిల్ డౌన్ అవుతుంది. ఒకవేళ వంకరగా ఉన్నట్లయితే సైడ్ నుంచి స్పీడ్గా సెటిల్ డౌన్ అవ్వడానికి ఎక్కువ చాయిస్ ఉంది. అందుకోసమని ఈఎస్ఆర్ కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ బ్లడ్ని మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ప్రిక్ చేసి ఒక స్టాండ్కి పెట్టినట్లయితే అక్కడ ప్లేస్ చేసి కరెక్ట్ 1 అవర్ టైమర్ పెట్టుకొని ఆ టైమర్ ప్రకారంగా 1 అవర్లో ఎంత కిందికి జారింది అని చూసుకొని ఎంతవరకు మెజర్ వచ్చిందో ఆ మెజర్మెంట్ని మనము పేషెంట్కి 5 మిల్లీమీటర్స్, 10 మిల్లీమీటర్స్, 15, 20, 45, 60 ఏదో ఒక మెజర్మెంట్ ఎంత వచ్చిందో అంత మెజర్మెంట్ అనేది మనం పేషెంట్కి రిపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాల్యూస్. ఎంత నార్మల్ వాల్యూస్ ఉండాలి ఈఎస్ఆర్కి అని అంటే మెన్స్కి 0 to 13 వరకు ఉండొచ్చు మెన్స్కి పర్ అవర్. అండ్ విమెన్స్కి వచ్చేసి 0 to 20 mm వరకు కూడా పర్ అవర్ ఉండొచ్చు. 20 దాటింది అని అంటే ఇది మనము ఈ 2 వాల్యూస్ అనేవి చెప్పుకున్నాం. ఏంటి అంటే 50 years లోపు వాళ్ళకి, 50 years లోపు మెన్స్కి మాత్రం 0 to 13 నార్మల్, అండ్ 50 years లోపు వాళ్ళకు 0 to 20 విమెన్స్కి నార్మల్. కానీ ఇప్పుడు 50 years దాటిన ఓల్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 0 to 20 వరకు మెన్స్కి నార్మల్, విమెన్స్కి అయితే 0 to 30 వరకు నార్మల్. ఇలా మనం ఏజ్ని బట్టి కూడా ఈఎస్ఆర్ని కన్సిడర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంక్రీజర్ టు ఈఎస్ఆర్ ఇండికేట్స్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఎనీమియా ఆర్ క్యాన్సర్. ఇందాక చెప్పుకున్నట్టు క్యాన్సర్, ఇన్ఫ్లమేషను, వాపులు, స్వెల్లింగ్స్, ఆర్థరైటిస్ ఇలాంటివి ఏం వచ్చినా ఈఎస్ఆర్ ఫుల్ వాల్యూ అనేది 60, 70, 100, 200 వరకు పిప్పెట్ వాల్యూమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎంతకైనా అది రావడం జరుగుతుంది. అండ్ అసలుకే మొత్తానికి రావట్లేదు అని అనుకుంటే అప్పుడు మేబీ సీన్ ద పాలిసైథీమియా, సికిల్ సెల్ ఎనీమియా. దీనిలో మొత్తానికి ఈఎస్ఆర్ కొంచెం అంటే కొంచెం కూడా కిందకి సెటిల్ డౌన్ అవ్వదు పాలిసైథీమియాలో. కానీ కొన్ని సందర్భాలలో 0 to 20 కూడా అది నార్మలే. కానీ ఫర్దర్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈఎస్ఆర్ మొత్తానికి 0 వాల్యూ కాబట్టి ఇంకేదైనా టెస్ట్ కూడా ప్రిఫర్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ కన్ఫర్మేటరీ టెస్ట్, నాన్ స్పెసిఫిక్ టెస్ట్. ఇది వచ్చేసి నాన్ స్పెసిఫిక్.
ఇదే టెస్ట్ ఈ డిసీజ్ పర్టికులర్ డిసీజ్ ఉందని చెప్పలేదు కాబట్టి నాన్ స్పెసిఫిక్ టెస్ట్. ఈఎస్ఆర్ ఈజ్ ద నాన్ స్పెసిఫిక్ టెస్ట్ టు ఎనీ పర్టికులర్ డిసీజ్. రిజల్ట్ షుడ్ బి ఇంటర్ప్రిటేటెడ్ విత్ అదర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ క్లినికల్ ఎవాల్యూషన్. అంటే మనము ముందుకు వెళ్ళే ముందు అంటే ఏదైనా క్లినికల్గా పేషెంట్కి ట్రీట్మెంట్ చేసే ముందు ఇంకా ఈఎస్ఆర్ నాట్ స్పెసిఫిక్ టెస్ట్, అంటే ఇది ఒకటే కన్ఫర్మేషన్ టెస్ట్ కాదు కాబట్టి వేరే వేరే టెస్ట్లు కూడా చేసి దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ ఏదో డిసీజ్ ఉందని ఇండికేట్ మాత్రం ఈఎస్ఆర్ అనేది చేస్తుంది. ముందు జాగ్రత్తకి ఈఎస్ఆర్ టెస్ట్ అంటే మనం నార్మల్గా బ్లడ్ టెస్ట్లు రాసినట్లయితే డాక్టర్ సిబిపి, ఎంపీ, వైడాల్, ఈఎస్ఆర్ ఇది ఫీవర్ ప్రొఫైల్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈఎస్ఆర్ అంటే ఏదో డిసీజ్ ఉంది కానీ పర్టికులర్ డిసీజ్ అనేది తెలియదు. ఫర్దర్ ఎవాల్యూషన్ కోసం వేరే వేరే టెస్ట్లు అనేది స్పెసిఫిక్ టెస్ట్లు అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ ఈఎస్ఆర్ రిజల్ట్ని ఏమేమి ఫ్యాక్టర్స్ అనేటివి ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఏజ్. మనం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు 20 mm కదా నార్మల్ అని అనుకొని ఏదో డిసీజ్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఎందుకంటే 50 years వాళ్ళకు ఈఎస్ఆర్ ఎక్కువ కూడా రావచ్చు. ఏజ్ అనేది ఉంటుంది. సెక్స్ అంటే మనం ఫీమేలా మేలా కూడా ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి వాళ్ళకి ఇచ్చే ముందు. ఎందుకంటే 0 to 20 ఫీమేల్కి నార్మల్, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా కొంచెం ఈఎస్ఆర్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ జెండర్ ఏంటి అని తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. చూసుకోవాలి మనం రిపోర్ట్ ఇచ్చేటప్పుడు. అండ్ ఎనీమియా పేషెంట్లకు రక్తం చాలా తక్కువ ఉంటుంది, ఆర్బీసీస్ చాలా తక్కువ ఉంటుంది కూడా స్పీడ్గా డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి ఎనీమియా పేషెంట్లకు కూడా ఈఎస్ఆర్ ఎక్కువనే ఉంటుంది. అండ్ ఆర్బీసీ అనామలీస్ అంటే ఆర్బీసీలో సెల్ షేప్ అవుట్ అవ్వడం కానీ, బైకాన్కల్ షేప్లో కాకుండా వేరే వేరే సెల్స్ ఉండడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఈఎస్ఆర్ అనేది ఎక్కువగా అవుతుంది. సడన్ మెడికేషన్స్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్ ద ఈఎస్ఆర్. ఏదైనా మెడికేషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఈఎస్ఆర్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఇదే కన్ఫర్మ్ కాదు కాబట్టి ఇది అనేది మనం చూసుకోవాలి. ఏజ్, సెక్స్, ఎనిమియా పేషెంట్ల, ఆర్బీసీ అనామలీస్ ఏమైనా ఉన్నాయా అని స్లైడ్ మెథడ్లో చూసుకోవాలి. అని ఏదైనా మెడికేషన్లో ఉన్నారా లేదా అని కూడా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఈఎస్ఆర్ మనకి ఏ విధంగా సహాయపడుతుంది అంటే క్లినికల్ సిగ్నిఫికెన్స్. ఎలా అంటే హెల్ప్ టు మానిటర్ డిసీజ్ యాక్టివిటీ, రెస్పాండ్ టు ట్రీట్మెంట్. అండ్ ట్రీట్మెంట్కి ఏదైనా పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకు ఒక 1 week ఆగి ఈఎస్ఆర్ టెస్ట్ చేసినట్లయితే ఈఎస్ఆర్ ముందు ఒకవేళ 60 వాల్యూ వచ్చి ఆఫ్టర్ మెడికేషన్ అంటే మనము ఏదైనా ట్రీట్మెంట్ చేస్తుండగా ఈఎస్ఆర్ టెస్ట్ అనేది మళ్ళీ రిపీట్ చేసినట్లయితే ఒకవేళ ఈఎస్ఆర్ అనేది తక్కువ అయితే కనుక ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే డిసీజ్ తగ్గుతుంది కాబట్టి ఈఎస్ఆర్ వాల్యూ అనేది కూడా తక్కువ వచ్చిందని మనకి కొంచెం కోరిలేట్ అవుతుంది కాబట్టి ఇది అలా హెల్ప్ చేస్తుంది. రెస్పాన్స్ టు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది. అండ్ డిటెక్ట్ ద పొటెన్షియల్ ఆఫ్ అండర్లయింగ్ కండిషన్స్. సో డిటెక్ట్ చేస్తుంది కొన్ని ఇలాంటి కండిషన్స్ అని చెప్పి ఇది డిటెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది ఈఎస్ఆర్ గురించి, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ గురించి ఈరోజు మన టాపిక్. నెక్స్ట్ వీడియోలో సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియాటెక్ ఛానల్.